హలో మైక్ టెక్స్టింగ్ ఇప్పుడే చూసినా భయ్యా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ ఏమన్నా స్లాంగ్ ఉందా విశ్వక్సేన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసినా బాబా బాబా మెంటల్ భయ్యా ఉచ్చ కోతనే మామూలుగా లేదు సినిమా మెంటల్ ఎక్కించేసిండు విశ్వక్సేన అన్న సినిమాలో భయ్యా ఒక్కటే ఉంది లిప్ లాకు ఈ సినిమా ఇట్టని పబ్లిక్ టాకు ఈ సినిమాలో హీరో రాకు సినిమా మామూలుగా లేదు బుర్రపాడు సినిమాలు లేక థియేటర్లన్నీ మూతపడితే ఆ థియేటర్లను లేపనికే పైకి లేపనికి వచ్చిండు మా అన్న విశ్వక్సేన్ మామూలుగా రాలేదు విశ్వక్సేన్ అని ఎందుకు వచ్చిండు సినిమాలను థియేటర్లను ప్రొడ్యూసర్లను అందరిని లేపి అందరినీ ప్రాఫిట్లో దేనికి వచ్చిండు 500 కోట్లు పక్కా సినిమా 500 కోట్లు సినిమా మామూలుగా లేదు ఆ డైరెక్టర్ ఆ డైరెక్షన్ ఇంకో చెప్పలేదు ఏంటంటే పాలిటిక్స్ గురించి కూడా ఉంది సినిమా ఆంధ్రలో పాలిటిక్స్ మారబోతున్నాయని కూడా చెప్తుంది సినిమా సినిమా మెంటల్ ఉంది బ్రో సినిమా బుర్రపాడు ఇలాంటి సినిమా రాదు అరే అంజలి నే చెట్టి అబ్బాబా అంజలి ఈ సినిమాలో కూడా హీరోయిన్ పేరు రాధిక ఉంది ఈ సినిమాలో కూడా హీరోయిన్ పేరు రాధిక ఉంది ఆ పాత రాధిక మళ్ళీ వచ్చింది అనిపిస్తుంది సినిమా బుర్రపాడు భయ్యా ఇద్దరు హీరోయిన్తోని మామూలుగా తీయలేదు పాప మెంటల్ ఎక్కిచ్చేసిండు మనం ఊరికే వెళ్తే ఇంటికి వేస్తాము లాకు ఏమన్నా ఇచ్చిండు ఆ హీరో లిప్ లాకు మెంటల్ ఎక్కిచ్చేసిండు అబ్బా ఏమన్నా యాక్షన్ చేసిండా ఫస్ట్ హాఫ్ లో ఒక యాక్షన్ సెకండ్ హాఫ్ లో ఒక యాక్షన్ మెంటల్ ఎక్కిచ్చేసిండు అన్న సూపర్ హిట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మన టాలీవుడ్ కి కూడా ఒక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఉన్నది సో సినిమా ఒకవేళ వేరే హీరో చేసింటే ఫస్ట్ చాయిస్ శర్వానంద్ అన్నారు ఇన్ కేస్ శర్వానంద్ చేసింటే నాకు తెలియదు కానీ ఈయన మటుకు ఖచ్చితంగా 100కి 100 రూపాయలు న్యాయం చేశాడు సో టైగర్ దాస్ ఫలక్నుమా దాస్ కాదు బాక్స్ ఆఫీస్ కా దాస్ ఎవరు అని అంటే మన విశ్వక్సేన్ అట్లా సినిమా సూపర్ అండి ఇందులో రాధిక మోసం ఏం చేయలేదు సపోర్టే చేసింది ఎలా ఉందా ఇవాళ ఉన్నది ఒకటే సినిమా అన్న నాకు తెలిసి 4-5 సినిమాలు రిలీజ్ అయినా కానీ 4-5 సినిమాలు ఇదే బెస్ట్ అంటే వేరే ఏ సినిమా లేదు ఒకటే విశ్వసేన అన్న సూపర్గా చేశాను నిజంగా సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది అంజలి గారి క్యారెక్టర్ కానీ సాయి కుమార్ గారి క్యారెక్టర్ అంటే హీరో ఫాదర్ క్యారెక్టర్గా చిన్న క్యారెక్టర్ కూడా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది పంచ్ డైలాగులు అలాగే రాజకీయం గురించి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట టోటల్